నాకు తెలిసి నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. టిమ్మీ లోపల చూస్తోంది. అతను కోపంతో ఊగిపోతున్నాడు. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. బౌంటీ మరోవైపు గుర్తించాడు. ఇప్పుడు మరింత ఆసక్తిగా మారుతోంది. ఆ జిత్తులు మారి నక్కకి నేనుండే చోటు తెలుసు. అంటే అతను నన్నెంతో గమనిస్తున్నాడు. అలాగే నేను అనుకోవడం లేదు. ఇది మునుపు అతని గుహ అని మరెవరికో చెందినది. ఇది ఈ గుహ యొక్క అసలైన యజమాని వస్తే అప్పుడు నేను మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు 4 దిక్కులు కన్ను వేస్తూనే ఉండాలి. ఆ రాత్రి చంద్రుడు ఆకాశంలో కొత్త కాంతులు చెందిస్తున్నాడు. బౌంటీ గుహలోపల పడుకుని ఉండగా ఏదో శబ్దాన్ని విన్నాడు. ఒక చిన్న రంధ్రం నుండి బయటికి చూడగా ఏదో నీడ బయట కనిపించింది. ముందుగా నక్క మళ్లీ వచ్చి తనని ఇబ్బంది పెడుతోంది.